దండం పెట్టి చెప్తున్నా అయ్యా, దండం పెట్టి చెప్తున్నా. దండం అక్క, దండాలక్క, నీకు 2 చేతులు జోడించి చెప్తున్నా, జర్రంత నా మాటినుండ్రక్క, దండం అక్క అని. కొన్ని రోజుల బట్టి ఇటు తెలంగాణ అసెంబ్లీలా అటు ఆంధ్ర అసెంబ్లీలా దండాల దండకాలు నడుస్తున్నాయి కదా. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ మీటింగ్లు అయిపోయినాయి కాబట్టి ఆంధ్ర అసెంబ్లీలో ఈ దండకాలు మళ్ళా వినిపించినాయి. ఎందుకో వస్తున్నారా? ఈ రోజు వాళ్ళు చేస్తున్న గొడవకి ఫలితం ఏంటి, వాళ్ళకి కావాల్సింది ఏంటి అని లిఖిత పూర్వకంగా ఏమన్నా ఇచ్చారా అధ్యక్ష? ఈ గొడవ వల్ల మీకన్నా వినిపిస్తుందా, నాకన్నా వినిపిస్తుందా? ప్రజలకు తెలుస్తుంది అధ్యక్ష వాళ్ళు దేనికి గొడవ చేస్తున్నారో. దయచేసి అధ్యక్ష, ప్రతి నిమిషానికి ఈ సభ జరగడానికి కొన్ని వేల లక్షల రూపాయలు వెచ్చిస్తున్నాం అధ్యక్ష. ఆ డబ్బంతా మీది నాది కాదు అధ్యక్ష, ప్రజల సొమ్ము. దయచేసి మిమ్మల్ని చేతులెత్తి జోడించి వేడుకున్నా అధ్యక్ష. అయ్యయ్యో, గింతగనం బతిమిలాడుతున్నా ఇంటలేరు కదా పంకపార్టీ ఎమ్మెల్యేలు. ఓ అన్నలు, ఈ అన్న చెప్పే ముచ్చట నిన్న రాదుండ్రే. అరే, ఈ సార్ చెప్పే ముచ్చట ఎవ్వరు మనసులో పెడతలేరు కదా. ఇన్ని మంచి మాటలు చెప్తున్నాడు, ఈయన బీజేపీ ఎమ్మెల్యే గిట్లా అనుకునేరు. కాదు కాదు, చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య, చంద్రన్న జిల్లాకెళ్ళొచ్చిన ముద్దుల తమ్ముడు. అందుకే ఇగో ఇంత ముద్దుగా చెప్తున్నాడు ప్రజాస్వామ్యం పాఠాలు. ఒక్క ప్రశ్న జరగనిస్తే ఎన్నో కోట్ల మందికి, మీకందరికీ ఓట్లేసిన వాళ్ళందరికీ కూడా ఎంత ప్రయోజనం అధ్యక్ష? వారిని డిస్టర్బ్ చేయకుండా ఈ పిశాచులు, ఈ దయ్యాలని కూర్చోబెట్టాలి అధ్యక్ష మీరు. అబ్బబ్బబ్బా, ఎంతకాని మొత్తుకుంటాడో చెప్పి చెప్పి అన్న నోరేవైనట్టున్నది. ఇక కోపం ఆపుకోలేక పిశాచాలు దయ్యాలని గరమైండు. కానీ ఆదిత్య సార్ చెప్పిన ప్రజాస్వామ్యం ముచ్చట్లిన తత్మ పార్టీ లీడర్లు ఎలక్షన్ల ముంగడ చెప్పిన పనులు చేయని మీ పార్టీ లీడర్ల దగ్గరనే నేర్చుకోవాలి ఇక ప్రజాస్వామ్యం పాఠాలు అని అనుకుంటున్నారట. కానీ మొన్న ఏపీ అసెంబ్లీ సమావేశాలను మంత్రి అచ్చెన్న ఒంటి చేయితో నడిపిస్తే ఇవాళ చంద్రన్న గారాల తమ్ముడు ఒంటి చేత్తోనే అసెంబ్లీని నడిపించిందని సంబరపడ్డారు పచ్చపార్టీ తమ్ముళ్ళు.